సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో పలు రకాల స్వీట్స్ నోరూరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. సంక్రాంతి పిండి వంటల స్పెషల్ తో పాటు అరిసెలు, బొబ్బట్లు, కాకినాడ తాపేశ్వరం కాజాలు, రవ్వ లడ్డూలను ప్రదర్శనలో ఉంచారు. వివిధ రాష్ట్రాల్లో పేరుగంచిన తిను బండారాలను అక్కడ ఏర్పాటు చేయడంతో జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కైట్స్ ఫెస్టివల్లో నోరూరించే స్వీట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. పరేడ్ గ్రౌండ్ లో ఓవైపు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతుంటే మరోవైపు స్వీట్ ఫెస్టివల్ కూడా సందడిగా మారింది. మనం చూడొచ్చు, ఇటు కైట్ ఫెస్టివల్ పక్కనే స్వీట్ ఫెస్టివల్ పేరుతో దాదాపు వందలాదిగా స్టాల్స్ ఏర్పాటు చేసి వివిధ రకాల స్వీట్స్ కూడా అందుబాటులోకి ఉంచారు. ఇది తాపేశ్వరం కాజా, ఇక్కడ స్పెషల్గా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది కాకినాడ కాజా, వివిధ రకాల గవ్వలు, జంతికలు, డ్రై ఫ్రూట్ లడ్డు, వివిధ రకాల ఇటు ఆత్రేయపురం పూతరేకులు కూడా ఇక్కడ మనకు ఇందులో వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మేము అన్ని ప్యూర్ హోమ్ ఫుడ్సే పెట్టాం సార్. ఇక్కడ మాది స్పెషల్ వచ్చేసి నేతి కాజా అండ్ నేతి ఐటమ్స్ నేతి ఐటమ్స్ సార్. అన్ని స్పెషల్ ఫుడ్స్ వచ్చి నైట్ ఐటమ్స్ అన్ని నేతితో ప్యూర్ నేతితోనే చేసాము. అవును సార్. నవలడ్డు ఇక్కడ ఎవరికి తెలియదు, ఇది స్పెషల్ మా అమ్మమ్మ గారితో చేయించింది. ఇవి ఒడిశా స్పెషల్స్ అన్నీ ఏమో మన లాంగ్వేజ్లో డిఫరెంట్ స్వీట్స్ పేరు ఉన్నాయి. ఇవి కరంజీ చెప్తారు, దీని పేరు కరంజీ, దీని పేరు ఒక రవా స్వీట్, రవాతోని చేస్తారు. ఇవి చాలా స్పెషల్గా సంక్రాంతిలోని చాలా చేస్తారు, అన్ని టైప్లోని బ్యాటర్తోని చేస్తారు ఇవి. ఇంకా ఈరోజు మేము దహి వడ కూడా చేసాం, అది కూడా తెస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంటుంది ఈరోజు. ये स्पेशल स्वीट्स है और इसके साथ हम लोग आप जो वाइट पोहा चूड़ा बोलते हो ना, उसको कट के साथ में खाते हैं एंड ये पतंग उड़ाते हैं. खिचड़ी बनती है हमारे यहाँ पर, वो मेन होती है, उसको खाना जरूरी है, तभी खिचड़ी हमारी सक्सेसफुल होगी. వివిధ రకాల పిండి వంటలు, అనేక రకాల వెరైటీ ఐటమ్స్ కూడా మనకు ఇందులో దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకంగా హైదరాబాద్ సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి. హలో మేడం, నమస్తే. हम उत्तराखंड से. उत्तराखंड कैसा लग रहा है आप इसमें बहुत ज़्यादा अच्छा लग रहा है कि हमें अपॉर्चुनिटी मिली है कि हम भी हमारे आइटम्स जो है यहाँ पे तेलंगाना में डिस्प्ले कर सके और आप सबको इनका बता सके. अभी पार्टिसिपेट किया था ये फूड स्टॉल में? हाँ. आपको क्या बनाया आप आइटम? हम लोग यहाँ पे बुरांस का जूस है, पहाड़ी चाय है, एंड फिर लाइक स्वीट्स में आए तो अरसे है, गुगोती है और सिंगोरी बोल के मिठाई है, एंड हॉट में आए तो स्वाले है, आलू के पराठे, गाद के पराठे और बहुत कुछ है, लाइक पकोड़े है, फिर रायता है, काफ़ी कुछ है. प्लीज़ हर चीज़ ट्राई करिए और हमें भी मौका दीजिए. సార్ మేము వచ్చేసి యూసఫ్గూడ్ నుంచి వస్తున్నాము. చాలా బాగుంది సార్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినందుకు సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. బాగుంది సార్. ఇది స్వీట్ ఫెస్టివల్లో హైదరాబాద్ నగర ప్రజలు కూడా సందడి చేస్తున్నారు. దాదాపు 3 రోజుల పాటు 13, 14, 15 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూరిజంతో పాటుగా ఇటు భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్వీట్ ఫెస్టివల్ కూడా 3 రోజుల పాటు జరిగింది. 3 రోజుల పాటు నగర ప్రజలు ఈ స్వీట్ ఫెస్టివల్లో పాల్గొని సందడి చేయనున్నారు. కెమెరామెన్ కృష్ణతో కలిసి సాగర్, బిగ్ టీవీ.